మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ రాజకీయాలపై మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కష్టమైన నిష్ఠూరమైన కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి గుర్తు చేయదలుచుకున్నాం. మీ బాధ్యత ఏంది? ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష స్థానంలో 39 ఎమ్మెల్యేలు ఇచ్చి కూర్చోబెట్టినరు. ప్రజా సమస్యల మీద మీరు స్పందించాలా, మీ మీద అభియోగం వస్తే కూడా దాన్ని మీరు డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి మేము కోరుతున్నాం. కానీ వాళ్ళు పూర్తిగా నిస్తేజులు అయిపోయినరు, నిశ్చేష్టులు అయిపోయినరు. వాళ్ళకే అర్థమవుతుంది మా పని ఖతమైందని, అందుకే నోరు పెగడట్లే. ఇప్పుడే చెప్తున్నాను కదా, ఉట్టికి ఎగరనమ్మ స్వర్గానికి ఎగిరిందట. నువ్వు ఇన్ఛార్జిగా ఉన్న కరీంనగర్ జిల్లాలో ఎన్ని స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది? నీ పక్కన ఉన్న వేములవాడ ఓడిపోయినావు కదా, అటుపక్కన ఉన్న కరీంనగర్ ఓడిపోయినావు కదా, ఇటుపక్కన ఉన్న మానకొండూరు ఓడిపోయినావు కదా, హుస్నాబాద్ ఓడిపోయినావు కదా. నీ చుట్టుముట్టున్న స్థానాలన్నీ వీకినాయి కదా. నువ్వు కేవలం నీ డబ్బు బలంతో, అధికార బలంతో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసి బెదిరించి కదా నువ్వు ఓట్లు వేసుకున్నది. ఈరోజు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్న ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోటీ చేసిన బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ ఫోన్ 100% ట్యాప్ చేసిండ్రు దుర్మార్గులు. సిరిసిల్లలో మహేందర్ రెడ్డి గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రు, దుబ్బాకలో రఘునందన్ రావు గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రు, వేములవాడలో ఆది శ్రీనివాస్ గారి ఫోన్ ట్యాప్ చేసిండ్రు. ఇట్లా ఎక్కడ అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తారని అన్నారో అక్కడ అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. అందుకే నేను ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, ఈ దుర్మార్గుల భరతం పట్టాలి అని చెప్పి ఎట్టయితే ముందుకొచ్చి కంప్లైంట్ ఇచ్చిందో ఒక బాధితుడిగా, మిగతా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏ పార్టీ వాళ్ళైనా సరే, ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి అనుమానం ఉన్న వాళ్ళు, ఓడిపోయి అనుమానం ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈ సిట్టుకు కంప్లైంట్ ఇవ్వాలి అని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజల కష్టాన్ని తీర్చడానికి వచ్చిన తెలంగాణ ప్రజల సొంత మనిషి. ఈ గడ్డ మీద పుట్టి ఎవరి అండ లేకుండా, ఎవరి కొడుకుగా కాకుండా, ఎవరి అల్లుడుగా కాకుండా సొంతంగా నిలిచి గెలబడి ప్రజల మనసును గెలుచుకున్న ప్రజానాయకుడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల పక్షముండే నాయకుడు రేవంత్ రెడ్డి. దానికి సమాధానం చెప్పిన కదా. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కల్వకుంట్ల కుటుంబము పోయి తీహార్ జైల్లో ఉంటుంది. మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డీజీపీ గారికి కూడా అదే చెప్పినాము. ప్రతి జిల్లాలో ఒక గ్రీవెన్స్ సెల్ పెట్టండి, వేలాది మంది వచ్చి మా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పి ఆధారాలతో సహా వాళ్ళు విజ్ఞాపన పత్రం ఇస్తారు, కంప్లైంట్ ఇస్తారు. దయచేసి ఆ పని చేయండి అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అదే అంటున్నా నేను. ఇప్పుడు ఇంత చేస్తున్న విషయము సెంట్రల్లో కూడా కేంద్ర నిఘా సంస్థలు ఉంటే మరి వాళ్ళకి తెలియదా? వాళ్ళు కూడా కొన్ని వ్యక్తుల మీద ట్యాపింగ్ చేస్తున్నారు కదా. వాళ్ళకు కూడా ఏజెన్సీస్, ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇవన్నీ ఉంటాయి కదా. మరి వాళ్లకు ఏమాత్రం కూడా ఒప్పందలేదా? వీరు ప్రైవేట్ ట్యాపింగ్ యూనివర్సిటీస్ తెలంగాణలో పెడుతున్న విషయం మోడీ గారికి, అమిత్ షా గారికి తెలవకుండా పోయిందా? అంటే దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి తెలంగాణ ప్రజల మీద ట్యాపింగ్ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలని చూసిరు. కానీ ప్రజలు తెలివితోటి, వివేకంతో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని తెలంగాణలో నిలిపినరు, కాంగ్రెస్ పార్టీని గెలిపించి. ఓకేనా? థ్యాంక్ యూ.